చుట్టూ 150 మంది ఉన్నారు. తండ్రి క్షణక్షణం ఆందోళన పడుతున్నాడు. అందరి కళ్ల ముందే ఆ యువకుడు నిస్సహాయంగా నీటి మడుగులో మునిగిపోయాడు. అప్పటిదాకా కాపాడమంటూ అతను పెట్టిన కేకలు అందరి చెవుల్లో మార్మోగుతున్నాయి. నోయిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మరణం దేశాన్ని కుదిపేస్తోంది. వ్యవస్థాగత నిర్లక్ష్యం, పాలనా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జస్టిస్ ఫర్ యువరాజ్ అనే డిమాండ్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. దేశంలో నిత్యం వేల ప్రమాదాలు జరుగుతుంటాయి, వందల ప్రాణాలు పోతుంటాయి. కానీ ఆ చావు మాత్రం అలా కాదు. వ్యవస్థ నిర్లక్ష్యం 27 ఏళ్ల టెక్కి ప్రాణాన్ని తీసింది. గంటన్నర సమయం ఉన్నా కాపాడలేని నిస్సహాయిత పాలనా యంత్రాంగంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా కాపాడలేకపోయిన నిస్సహాయ వ్యవస్థపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. నోయిడాలో ఇంజనీర్ యువరాజ్ మెహతా మరణం దేశాన్ని కుదిపేసింది. గొయ్యి తవ్విన కాంట్రాక్టర్ పై పట్టించుకోని అధికారులపై యాక్షన్ మొదలైంది. ఎలా జరిగిందో నిజాల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సిట్ బురద తవ్వుతోంది. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదుగా, ఈ వ్యవస్థలో మార్పు రాదుగా. కొన్నాళ్లు పోయాక అంతా మళ్లీ మామూలే. కొడుకు చావు కేకల్ని ప్రత్యక్షంగా విన్న ఆ తండ్రికి నిద్ర పట్టడం లేదు. అందుకే కొడుకు ఫోన్ వచ్చిన మరుక్షణమే సమాచారం ఇచ్చినా అధికార యంత్రాంగం కాపాడలేకపోయిందని యువరాజ్ తండ్రి కుమిలిపోతున్నాడు. దీనికి సమాధానం కోరుతున్నాడు ఆ తండ్రి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలవాలని కోరుకుంటున్నాడు. పొగమంచులో దారి కనిపించక 12 గంటల ప్రాంతంలో యువరాజ్ కారు రోడ్డు పక్కనున్న లోతైన కాలువలోకి దూసుకుపోయింది. కొడుకు నుంచి ఫోన్ అందుకున్న మరుక్షణమే పోలీసులకు తండ్రి సమాచారం ఇచ్చాడు. గానీ సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.